ఓం నమో వెంకటేశాయ. శతమకమణినీలాచారు కల్హారహస్త స్తనభర నమితాంగీ సాంద్ర వాత్సల్య సింధు అలక వినిహితాభిః స్రగ్భిః ఆకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. ఆండాళ్ తిరువాడిపుర మహోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఒక అద్భుతమైనటువంటి చర్చాగోష్ఠిని ఇక్కడ విశేషంగా నిర్వహించడం జరుగుతున్నది. ఆండాళ్ గోదాదేవి చూడికొడుత్త నాచ్యార్ ఆముక్తమాల్యద అని అనేక పేర్లతో ఆండాళ్ దేవి యొక్క వైభవం అనేది మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశేషంగా పాల్గొనడానికి వచ్చినటువంటి నలుగురు విదుషీమణులు, అందులో మొట్టమొదటగా శ్రీమతి అరుణ గారు. వీరు పట్టభద్రులై ఇచ్చట శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో తెలుగు, అదే ప్రకారంగా తమిళం, అలాగే కన్నడం ఇత్యాదుల్లో వ్యాఖ్యానాన్ని అందిస్తూ భగవంతుని యొక్క స్వరూప రూప గుణ వైభవాన్నంతటినీ కూడా ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. అలాగే శ్రీమతి గాయత్రి శంకర్ గారు ప్రసిద్ధ సంగీత విదుషీమణి, మద్రాస్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ ఈ సంగీత శాస్త్రంలోనే చేశారు. అలాగే ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా కూడా ఉంటున్నారు. మనకు ఈనాడు ఆండాళ్ తల్లి యొక్క ఆ పాసురాలంతా కూడా ఆ సంగీత మాధుర్యం వినిపించడానికి వచ్చారు. వారికి నమస్కారములు, స్వాగతం కూడా. అలాగే శ్రీమతి విష్ణుప్రియ భరద్వాజ్ గారు. ఒక విషయం ఏమిటంటే, కొంతమంది పాటలను రాస్తారు, అలాగే ఇంకొంతమంది దానికి వ్యాఖ్యానాన్ని చేస్తారు. అలా కాకుండా విష్ణుప్రియ భరద్వాజ్ గారు వేలకు పైగా పద్యాల్ని వారు రచించారు. అనేక కార్యక్రమాల్లో వారు పాలు పంచుకుంటూ విశేషంగా సంగీత సాహిత్య సేవను చేస్తూ ఉన్నారు. అటువంటి విష్ణుప్రియ భరద్వాజ్ గారు సంగీత దర్శకురాలుగా ఉంటున్నారు. ఒక వాగ్గేయకారుడిగా కూడా వారిని పేర్కొనవచ్చు. వారికి నమస్కారములు, అలాగే స్వాగతం కూడా. అలాగే కుమారి నడాదూర్ హరిప్రియ అభివృద్ధి పథంలోకి వస్తున్నది. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శాస్త్రి అనేటువంటి కోర్సులో తమ యొక్క విద్యాభ్యాసం చేస్తూ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అనేక విధములైనటువంటి ఆ సంగీత కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ విశేషంగా తన యొక్క కంఠ మాధుర్యంతో అందరినీ కూడా సంతోషపరుస్తున్నది. హరిప్రియకి స్వాగతం, నమస్కారం. ప్రేక్షక మహాశయులారా, తిరువాడిపూర ఉత్సవం అని మనకు విశేషంగా పంచాంగంలో కనిపిస్తుంది. ఆ తిరు ఆడి పూర మహోత్సవం అని దీన్ని మనం విభాగం చేయాలి. ఆడిపూరం అంటే ఏమిటి, అప్పుడు జరిగేటువంటి ఎందుకోసం ఆడిపూర మహోత్సవం చెప్తున్నాము, ఈ విషయ విశేషాలంతా కూడా మనకు తెలియజేయడానికై శ్రీమతి అరుణ గారు సంసిద్ధంగా ఉన్నారు. అరుణ గారు, మీరు ప్రేక్షకులకందరికీ కూడా ఈ ఆడిపూర మహోత్సవం అంటే ఏమిటి, గోదాదేవి యొక్క అవతారం ఎక్కడ జరిగేది, ఇవన్నీ కూడా మీరు తెలియజేయగలరు. ఓం శ్రీ గోదాదేవ్యే నమః. భక్తులారా, గోదాదేవి అంటే ఎప్పుడు ఇచ్చేటటువంటి ఒక తత్వం కలదు. మదురై జిల్లాలో శ్రీవిల్లిపుత్తూరు అనే ఒక ఊరిలో విష్ణుచిత్తులు వారు అనేటటువంటి వారికి తులసి వనంలో ఆమె గోదాదేవి ఒక అమ్మాయిగా కనిపిస్తుంది. వారికి పెళ్ళయిన తర్వాత చాలా కాలం పిల్లలు లేరు, అంటే సంతానం లేరు. ఆ సంతానం లేదని చెప్పి ఎప్పుడూ కూడా ఆ యొక్క శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటటువంటి వటపత్ర సాయి దేవస్థానంలో వారు
స్వామికి పూల కైంకర్యం చేసేవారు, పుష్ప కైంకర్యం. అలా చేస్తున్నప్పుడు రోజు ఆ తులసి దళాలతో హారాలు అల్లి ఆ భగవంతుడికి సమర్పిస్తూ, భగవంతుడా, నేను చేసినటువంటి పాపం ఏమిటి, నాకెందుకు ఈ శిక్ష, పిల్లలు లేని దానివల్ల అందరూ కూడా నన్ను చాలా, అంటే భగవత్ కైంకర్యం వల్ల ఏమి అనడం లేదు అని చాలా బాధపడతారు. అలాగే ఒకరోజు తులసి దళాలు తను కోసుకొచ్చేటప్పుడు ఆ తులసి వనంలో ఒక అందమైన భూమాదేవి అంశం అయినటువంటి ఒక ఆడపిల్ల కనిపిస్తుంది. ఆ యొక్క ఆడపిల్లను చూసిన తర్వాత చాలా సంతోషపడి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి ఆమెకు గోదా అని నామకరణం చేసి గోదాదేవి అని పెడతారు. తర్వాత ఆ అమ్మాయి చాలా చక్కగా అందంగా భూమాదేవి యొక్క అంశంగా అవతరించిన దానివల్ల చాలా ముద్దు గారాభంగా పెంచి అమ్మాయిని పెంచుతూ వస్తారు. ఆ విష్ణు చిత్తుల వారు చాలా పాసురాలు, అంటే రంగనాథుడి మీద చక్కనేటి పాసురాలు మరియు పుష్ప కైంకర్యాలు చేసేటటువంటి వారు. అటువంటి వారి ఇంట్లో గోదాదేవి యొక్క భక్తికి చాలా విశేషంగా ఆ రంగనాథుడు కూడా చాలా సంతోషపడి ఆవిడ అల్లినటువంటి ఆ యొక్క పుష్ప కైంకర్యాలని స్వీకరిస్తూ వస్తారు. ఇలా తమిళనాడులో ఆడిపూరం అంటే మనకు శ్రావణ మాసం వచ్చేస్తుంది, తమిళంలో ఆడి అంటారు, పూరం అంటే పుబ్బా నక్షత్రం. ఆ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆవిడ తులసివనంలో అవతరించారు. అటువంటి గోదాదేవిని మనం ఈరోజు ఆడిపూర ఉత్సవాన్ని సమర్పించుకుని చేసుకుంటున్నాము. గోదాదేవి చరణమని ఆ గోదాదేవిని చరణ వేడుతాం. విష్ణు చిత్తులు వారు అంటే ఆయన యొక్క నామధేయం విష్ణు చిత్తులే. తర్వాత అమ్మాయిని పెంచి పెద్ద చేసి ఆవిడకు పుష్ప కైంకర్యము మాలా కైంకర్యం అన్ని చెప్పిన తర్వాత ఆ భగవంతుడికే ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఆయన పెరియాళ్వారు అయ్యారు. అలా విష్ణు చిత్తుల వారు పెరియాళ్వారు. ఆళ్వార్లలో 12 మంది, ఆ 12 మందిలో ఆండాళ్ళు ఒక ఆవిడ. మీరు చెప్పిన విధంగా ఆడిపూర మహోత్సవం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీమని ఆ గోదాదేవి యొక్క అవతార వైభవాన్ని ఒక శ్లోకంలో తెలియజేశారు. విష్ణు చిత్తుల వారికి వారి యొక్క నందనోద్యానవనంలో ఉన్నటువంటి తులసి వనంలో గోదాదేవి లభించింది. ఎలాగైతే జనక మహారాజు ఆ యాగం కొరకు నాగలితో దున్నే సందర్భంలో సీతమ్మ దొరికిందో అలాగే విష్ణు చిత్తుల వారికి గోదాదేవి దొరికింది. కోదయ్య అని పేరు పెట్టడం చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. మా గాయత్రి శంకర్ గారు, గోదాదేవి ఎప్పుడైతే అందరి యొక్క హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నదో ఆవిడ గురించి ఆచార్యులు చాలామంది చక్కటి ఆ శ్లోకాలను రచించారు. అందులో ముఖ్యంగా ఆ నీళాతుంగ అనేటువంటి శ్లోకం ఉంది. మీ యొక్క కంఠ మాధుర్యంతో ఆ శ్లోకాన్ని తర్వాత ఆ పాసురాన్ని కూడా పాడమని కోరుకుంటున్నాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం సృజినిగళితం యా ఫలాత్కృత్య భుంక్తే స్వోచ్చిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమః ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை
ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு. అద్భుతంగా మనకు ఆ శ్లోకాన్ని అలాగే పాసురాన్ని కూడా వినిపించారు. నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణమని సాక్షాత్తు ఆ నీళాదేవి ఏ ప్రకారంగా కృష్ణుని ఎందు అనురక్తి ఉన్నదో అదే ప్రకారం గోదాదేవి ఉన్నది అని, ఆ గోదాదేవికి భూయో భూయ అంటే అనేక నమస్కారములు తెలియజేస్తూ ఆవిడ రచించినటువంటి ఆ ప్రబంధ వైభవాన్ని కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మా విష్ణుప్రియ భరద్వాజ్ గారు గోదాదేవి యొక్క అవతారాన్ని మనకు అనేకంగా సంస్కృతంలో అలాగే మన తమిళ భాషల్లో కూడా వివరించి ఉన్నారు. అలాగే తెలుగులో కూడా చక్కటి ఆ పాటతో శ్రీవిల్లిపుత్తూర్ ఆ ధన్వి నవ్యపురం ఎలా ఉంటుంది, ఆ ధన్వి నవ్యపురంలో గోదాదేవి యొక్క విష్ణు చిత్తుల వారి తిరుమాళిహి అంటారు తమిళంలో, అంటే వాళ్ళ ఇల్లు ఏ ప్రకారంగా కీర్తించారు దాన్ని మీరు ఒకసారి తెలియజేయగలరు. అదిగదిగదిగో విష్ణు చిత్తుని పావనమౌ తిరుమాళిగా, అదిగదిగదిగో విష్ణు చిత్తుని పావనమౌ తిరుమాళిగా, హరిచరణముల సేవలు చేసే భాగ్యమున్న తిరుదీపిక, అదిగదిగదిగో విష్ణు చిత్తుని పావనమౌ తిరుమాళిగా, హరిచరణముల సేవలు చేసే భాగ్యమున్న తిరుదీపిక, అహర్నిశలు ఆ నిలయములో నా అంబుజాక్షుని కీర్తనలు, అహర్నిశలు ఆ నిలయములో నా అంబుజాక్షుని కీర్తనలు, వైష్ణవోత్తముల చక్కని చర్చలు భాగవత పారాయణలు. భక్తిభావం కానీ మంచి విషయాలు కానీ మనకి లభించాలంటే ఆ వాతావరణం యొక్క పరిస్థితులు బట్టి మాత్రమే వాళ్ళ యొక్క ఒక భావం పలుకుతుంది. అలాగే గోదాదేవి అవతరించేటప్పటికే ఆ చుట్టుపక్కల కూడా భాగవత భారత రామాయణాది ఎన్నో మంచి మంచి కావ్యాల యొక్క స్పృహ ఉంది ఆ చుట్టుపక్కలంతా కూడా. అక్కడ ఆ విష్ణు చిత్తుల వారి ఇల్లే ఎలా ఉందో వర్ణించడానికి చూస్తున్నారు. హరిచరణాల్ని రోజు నిత్యం పూజించే అటువంటి చోట ఆ అమ్మవారు మనకి భూదేవి అవతారంగా మనకి దొరికింది. అక్కడ ఎప్పుడు చూసినా అహర్నిశలు, ఎప్పుడు చూసినా విష్ణు సంకీర్తనలు నామపారాయణలు జరుగుతున్న ప్రదేశంలోనే ఆ వైష్ణవోత్తముల చక్కని చర్చలు భాగవత పారాయణాలు జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఉద్భవించినటువంటి గోదాదేవి ఇంత మంచి పాటలు రాయకుండా ఇంకెంత మంచి పాటలు రాస్తుంది అంటే వాతావరణం ఒక వ్యక్తి యొక్క మంచి విషయాలు బయటికి రావడానికి వాతావరణం ఎంతో దోహదం చేస్తుంది అని మనకి చెప్పడానికి నేను చెప్పాను. ఇప్పుడు కూడా ఇంతమంది పిల్లలందరూ పాడుతున్నారంటే ఆ ఇంట్లో ఆ వాతావరణాన్ని కల్పించడం వల్ల మనకి రోజు పాశురాలు గోదాదేవి యొక్క పాశురాలు నడుస్తుండడం వల్ల చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న పిల్లలు మంచి భక్తిభావంతో భగవంతుడికి అర్పితమయ్యేటట్టుగా ఒక మంచి పువ్వులాగా తయారవుతారని నా ఉద్దేశం. చాలా బాగుందమ్మా. ఎందుకంటే ఒక మంచి నడవడిక, సంస్కారము ఇదంతా రావాలంటే మన యొక్క ఇల్లే ప్రధానం. ఇంట్లో ఉండేటువంటి వాతావరణం అలాగే తల్లిదండ్రుల యొక్క సంస్కారాన్ని ఆ ప్రకారంగా
అదంతా కూడా పిల్లలకి ఏ ప్రకారంగా చేరుతుందో ఆ ప్రకారంగా చేరింది. విష్ణు చిత్తుల వారి యొక్క ఆ భక్తిని పునికి పుచ్చుకున్నటువంటి మహాతల్లి గోదాదేవిని తెలియజేశారు. చక్కటి గోదాదేవి యొక్క సంస్కారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. మా హరిప్రియ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఘంటాస్వరూపుడైనటువంటి వేదాంత దేశికుల వారు గోదాదేవి గురించి ఒక చక్కటి స్తుతిని అనుగ్రహించున్నారు. ఆ గోదాస్తుతిలో ఉన్నటువంటి ఒక 2 శ్లోకాలని చక్కగా గానం చేయమ్మా. श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराज हरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणः शरणं प्रपद्ये वैदेशिकः श्रुतिगिरामपि भूयसीनां वर्णेषु माति महिमा नहि मादृशां ते इत्थं विदन्तमपि मां सहसैव गोदे मौनदृहो मुखरयन्ति गुणाः त्वदीया भोक्तुं तव प्रियतमं भवतीव गोदे भक्तिं निजां प्रणय भावनया गृह्णन्तः उच्चार्वचैर्विरह सङ्गमजैरुदन्तैः शृङ्गारयन्ति हृदयं गुरवः त्वदीया అద్భుతంగా పాడింది. వేదాంత దేశికుల వారు ఈ గోదాస్తుతిని ఎప్పుడు ఏ సందర్భంలో రచించారో అని వారే తెలియజేస్తున్నారు. మౌనద్రుహో ముఖరయంతి గుణాస్త్వదీయా అన్నారు. అంటే ఒక ప్రదోషకాలం, ఆ కాలంలో మాట్లాడకూడదు. దేశికుల వారు శ్రీవిల్లిపుత్తూరులో ఒక తిన్నపైన కూర్చో ఉన్నారు. ఆ సమయంలో సర్వాలంకార భూషితురాలైనటువంటి గోదాదేవి చక్కటి ఒక వైభవంతో ఆ ఉత్సవమూర్తి ఎప్పుడైతే ఊరేగింపుగా వస్తున్నదో ఆ ఆండాళ్ తల్లి యొక్క ఆ స్వరూపాన్ని, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఈ ఆభరణ పుష్పాలంతా చూసి ఆశ్చర్యపడినటువంటి ఆ దేశికుల వారి యొక్క నోట నుండి ఈ అద్భుతమైనటువంటి స్తుతి వచ్చిందట. మౌనద్రుహో ముఖరయంతి గుణ, అమ్మ నీ యొక్క గుణగణములు నా యొక్క ఆ మౌన వ్రతాన్ని ఛేదించాయి అని చక్కగా చెప్పారు. అలాగే ఆవిడ కల్పవల్లి, భగవంతుడు హరిచందనం. ఎందుకంటే దేవలోకంలో 5 వృక్షాలు ఉంటాయి. పంచైతే దేవతరవ మందార పారిజాతక సంతాన కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనం అనే రీతిగా హరిచందనుడు అనేటువంటి ఆ రంగనాథుణ్ణి, కల్పవల్లి సదృశురాలైనటువంటి గోదాదేవి అలా అల్లుకున్నదట. ఎందుకంటే తీగ అనేది ఒక వృక్షాన్ని అల్లుకుని ఉంటుంది. అందువల్ల రంగనాథుడు అనేటువంటి వృక్షాన్ని, గోదా అనేటువంటి ఆ కల్పలత అలా అల్లుకున్నదని చక్కగా తెలియజేశారు. చాలా సంతోషమ్మా. అరుణ గారు, ఆళ్వారుల్లో ఈవిడ వచ్చి ఒకతే ఏకైక స్త్రీమూర్తి. ఆ ఏకైక స్త్రీమూర్తి అయినటువంటి ఈ గోదాదేవి ఏ ప్రకారంగా ఆ భగవంతుణ్ణి అర్చించింది, ఆ విషయ విశేషాన్ని తెలియజేయ. భగవంతుడు కొంతమందిని కారణ జన్ములుగా పుట్టిస్తాడు.
అలాగే గోదాదేవి కూడా ఒక కారణ జన్మురాలు. ఎందుకంటే ఆళ్వార్లలో 12 మందిలో ఈవిడొక్కతే స్త్రీ ఆళ్వార్ అంటారు. అటువంటి గోదాదేవి ఎప్పుడూ కూడా తండ్రితో పాటు పుష్ప కైంకర్యం, మళ్ళీ పాసుర కైంకర్యాలు చేస్తూ ఉండేది. తండ్రితో పాటు వెళ్ళి పుష్ప కైంకర్యం అంటే పువ్వులన్నీ తెంపుకొచ్చి హారాలుగా కట్టి మొదటగా తను మెడలో వేసుకుని దాని తర్వాత అక్కడే ఉంచేసేది. ఇలా రోజు జరిగేది. కానీ విష్ణుచింతురు వారు ఆ యొక్క అపచార్యాన్ని ఒకరోజు చూసి చాలా బాధపడి ఆ యొక్క పుష్పమాలని తీసి వేరుగా ఉంచి క్రొత్తగా ఒక పూమాలను అల్లి తీసుకొని వెళ్ళి భగవంతుడికి సమర్పిస్తారు. భగవంతుడు అప్పుడు వేసుకున్నారు గాని ఆ రోజు రాత్రి ఆయన కలలో కనిపించి, విష్ణు చిత్త, ఆండాళ్ వేసినటువంటి మాలనే నాకు రోజు సమర్పించాలి. ఎందుకంటే ఆవిడ చాలా ప్రీతిగా నా మీద ప్రేమతో అల్లి తన మెడలో వేసుకున్నటువంటి అటువంటి మాలనే నాకు సమర్పించాలి అంటారు. ఎందుకంటే భగవంతుడి మీద ప్రేమ అలాంటిది. అంటే తన మెడలో వేసుకుని సంతోషపడి భగవంతుడికి సమర్పిస్తుంది. అంటే అది అపచారమని తెలియదు. ఆ వటపత్ర సాయినే పెళ్లి చేసుకోవాలి, ఆ వటపత్ర సాయి దగ్గరే తను ఉండాలి, తన ప్రేమ కైంకర్యం మొత్తం ఆయనకే చెయ్యాలి అన్న ఉద్దేశంతో అలా చేస్తుంది. అలాగే ఆయనను పెళ్లి చేసుకోవాలి అని, వివాహం చేసుకోవాలి అని కాత్యాయని వ్రతాన్ని ప్రారంభిస్తుంది తన చెలికత్తలతో. అలాగే 30 రోజులు కూడా ఆ తిరుప్పావై అనేటటువంటి ఆ పాసురాల్ని రచించి వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు వైష్ణవ దేవాలయాలన్నిట్లో కూడా ఆ ధనుర్మాసం, ఆ మార్గళి నెల అంటారు, ఆ నెల మొత్తం కూడా ఆ ధనుర్మాసంలో వెంకటేశ్వర సుప్రభాతం వదిలి ఈ యొక్క తిరుప్పావై పాసురాలను పాడించి భగవంతుణ్ణి మేలుకొలుపుతారు. ఇలా 30 రోజులు 30 పాసురాలు పాడి ఆ భగవంతుడికి కాత్యాయని వ్రతం చేసి చివరిగా భోగి పండుగ రోజు ఆయనలో కలిసి ఆయనని వివాహం చేసుకున్నట్లుగా ప్రీతి. ఆ కాలంలో ఎన్ని మాలలు దొరకవు ఇప్పుడు దొరికే విధంగా. రోజుకు ఒక మాలే కట్టగలుగుతారు. ఆ రోజు ఆయన కట్టాలనుకున్నారు కానీ ప్రతిరోజు యుక్త వయస్కురాలు అయిపోయింది గోదాదేవి. అందువల్ల ఆ మాల చాలా బాగుంది, తను మెడలో ధరిస్తే ఇంకా బాగుంటుంది చెప్పి ఆవిడ అలా మెడలో ధరించి అద్దాన్ని చూసి మురిసిపోయింది. కానీ ఎవరికి తెలియకుండా పక్కన పెట్టేసి, ఒకానొక సందర్భంలో నిజం ఎప్పుడూ దాగదు, బయటపడుతుంది. అందువల్ల ఒక్కరోజు చూశారు విష్ణుచిత్తుల వారు, చాలా కష్టపడ్డారు. ఎందుకు కష్టపడారంటే గోదాదేవి ధరించినందువల్ల కష్టపడడం కాదు, ఈరోజు భగవంతుడికి నేను మాలను సమర్పించలేదే పెద్ద అపచారం జరిగినదే అని ఆయన బాధపడ్డారు. ఆ రోజు సమర్పించలేదు. వాస్తవంగా రాత్రి భగవంతుడి కలలో, ఏం విష్ణుచిత్త నువ్వు సమర్పించలేదంటే పెద్ద అపచారం జరిగిందండి, మా అమ్మాయి ఈ ప్రకారంగా చేసిందండి, ఎంత దారుణమైన. అయ్యా విష్ణుచిత్త, ఇన్ని రోజులు ఆ పుష్పమాలిక సౌగంధ్యం ఎలా ఉన్నది అని తెలుసుకోలేకపోయాను. అది గోదాదేవి యొక్క కురుల పరిమళ సౌగంధ్యం అని ఆయన ఆశ్చర్యపడి, ఇక మీదట ప్రతిరోజు గోదాదేవి ధరించినటువంటి మాలనే నాకు సమర్పించాలని కట్టడి చేయడం జరిగినది. చాలా మంచి విషయం చెప్పారు. గోదాదేవి భక్తి ప్రపత్తులతో ఆ స్వామివారి పైన ఎలాగైతే అక్కడ పూమాలై అంటారు, పుష్పమాలై, అలాగే పామాలై అని చెప్పి పాశురపు మాల, ఆ పాశురపు మాలలో తిరుప్పావై చాలా విశేషం. ఆ తిరుప్పావిలో ఉన్నటువంటి ఒక 2 పాశురాలని గాయత్రి గారిని పాడమని అడుగుతున్నాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால், மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால், நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர், நீராட போதுவீர்
போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வ சிறுமீர்கள் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேல் கொடு தொழிலன் நந்தகோபன் கூமரன் கூர்வேல் கொடு தொழிலன் நந்தகோபன் கூமரன் ஏறார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் ஏறார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோர் ఎంపవర్ రమణీయమైన కంఠంతో పాడి వినిపించినటువంటి గాయత్రి శంకర్ గారికి ధన్యవాదాలు. అమ్మ విష్ణుప్రియ భరద్వాజ్ గారు, మీరు రచయిత్రిగా ఉన్నారు, గాయనిగా ఉన్నారు, సంగీత దర్శకురాలుగా ఉన్నారు. గోదాదేవి కృష్ణలీలను అనుభవించింది. అంటే కృష్ణుడు అలాగే వెంకటేశ్వర స్వామి, రంగనాథుడు అందరూ ఒకటే. కానీ ఎప్పుడైతే ఆ కృష్ణ నామస్మరణం చేస్తుందో, కృష్ణుణ్ణి తలుస్తుందో, ఆ సమయంలో గోదాదేవికి ఒక అద్వితీయమైనటువంటి అనుభూతి కలుగుతుందట. ఆ విషయాలని మీరు చక్కగా ఒక పాట ద్వారా వినిపించి ఆ పాట యొక్క సారాంశాన్ని కూడా తెలియజేయగలరు. మధురా నగరిలో ఆచరసాలలో మాధవుడు కనిపించు వెతకవే. మధురా నగరిలో ఆచరసాలలో మాధవుడు కనిపించు వెతకవే. పూతన విషచను పాలను మింగి ప్రేతము చేసిన చోట వెతకవే. నాలుగు కాళ్లతో నడచి దొడ్డ మ్రాకులు కూల్చిన చోట వెతకవే. అబలల చీరలు దొంగిలించి తగ సభలో పంచిన చోట వెతకవే. గీత గీసి తగ చేతనులందరి గీత మార్చిన చోట వెతకవే. దొరకాలని స్థిర బుద్ధితో వెతికితే దొరికేవాడే మాధవుడు, దొరికేవాడే మాధవుడు, దొరికేవాడే మాధవుడు. భావం ఏంటంటే, చెలులతోని చిన్న గోద బంతితో ఆడుకుంటోంది, కానీ దాంట్లో వివరం చెప్పడం అనమాట. కృష్ణలీలల్లో అంటే ఆ ముందుకి ఆ కాలానికి వెళ్ళిపోయి ఆ కృష్ణుని రకరకాల మన కృష్ణలీలల్లో వచ్చినటువంటి మధురానగర పుట్టినప్పుడు చెరసాలలో వెతుకుతూ అక్కడ ఉండడం వెతుకుదామా అని అనుకుంటుంది. తర్వాత మన పూతన సంహారంలో అక్కడ వెతుకుతే దొరుకుతాడేమో, అక్కడికి వెళ్దాం మనం అని. తర్వాత 4 కాళ్ళతో నడుస్తూ పారాడుతూ ఉన్న చిన్ని కృష్ణుని పెద్ద పెద్ద మానుల్ని కూల్చేశాడు కదా, వాళ్ళ అమ్మ కట్టేసింది, అక్కడ వెతుకుతే దొరుకుతాడేమో కృష్ణుడు అని వెతుక్కుంటుంది అనమాట. చెలులతో చెప్తుంది అక్కడ వెతుకుతే దొరుకుతాడేమో అని. తర్వాత అబలల చీరలు దొంగిలించి, అంటే మనకి అక్కడ దొంగిలించాడు, మరి ఎక్కడ పంచాడు, మనకి ద్రౌపది సంరక్షించేటప్పుడు మనం వాడాడు, ఇక్కడ ఉంటాడేమో ఇక్కడ ఉన్నాడేమో అని అక్కడ ఇక్కడ అన్ని చోట్ల చూపిస్తుంది. తర్వాత యుద్ధంలో కూడా
పరమాత్మని చేరాలనే తత్వం ఉన్న వాళ్ళకే కదా ఓ, కనిపించింది. అవునవును. అర్జునుడికే కనిపించి ఎందుకు చెప్పాడంటే అర్జునుడికి మాత్రమే, అక్కడ ఉన్న వాళ్ళందరిలో కంటే కూడా కృష్ణ తత్వాన్ని తెలుసుకోవాలని తపన పడ్డాడు కాబట్టి, అంటే యుద్ధంలోకి కూడా వెళ్ళిపోయింది అని గోదా అన్న ఉద్దేశం. తర్వాత అక్కడ అన్ని చోట్ల వెతికిన తర్వాత ఎక్కడ దొరుకుతాడంటే స్థిర బుద్ధి. వెతకాలనే స్థిర బుద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనకి కృష్ణుడు దొరుకుతాడు. ఇన్ని ప్రదేశాల్లో చూసిన లీలలన్నిట్లోనూ కాదు, కానీ ఇవన్నీ తిరిగినా స్థిర బుద్ధితో వెతకాలనే సంకల్పం కలిగిన వారికి మనకి కృష్ణుడు కనిపిస్తాడని అని గోదా అమ్మవారు మనకి పాశురాల్లో 30 పాశురాల్లో కూడా ఇదే తత్వాన్ని చెప్పింది. కానీ ఆవిడ చిన్నప్పుడు కూడా ఇటువంటి ఆటలే ఆడుకుంటుంది, ఇటువంటి ఆలోచనలతోనే పెరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆమె యొక్క భావనలన్నిటితో చేసినటువంటి కూర్చిన పాట అండి. చాలా బాగుందండి. పరమపురుషుడు గోపాల బాలుడయ్యను అన్నారు. ఆ గోదాదేవి చిన్ననాటి నుండే కృష్ణుని యందు అమితమైనటువంటి ఆ ప్రేమానురాగాలను కలిగి ఉన్నది. ఎక్కడ కనిపిస్తాడు కృష్ణుడే అంగనామంగనాం అంతరే మహదవ మాధవం మాధవం చాంతరేనాంగన అని 10 మంది గోపికలు ఉంటారు. ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు. ఠక్కున అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడో వెళ్ళిపోతాడు. వాళ్ళు ఆహా కృష్ణుడు నా ఎదురుగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటే అక్కడ కనిపించు. అటువంటి ఆ కృష్ణుణ్ణి వెతకాలంటే, కృష్ణుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే సాధారణం. అందువల్ల స్థిరమైనటువంటి బుద్ధితో పాటు భక్తి ప్రపత్తుల ద్వారానే భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విదోర్జున అని నందనందనుడి యొక్క సుందర వచనామృతం కనుక ఆ ప్రకారంగా చక్కగా గోదాదేవి ఏ ప్రకారంగా ఆ కృష్ణుణ్ణి వెతుకుతూ ఉన్నది అనే విషయాన్ని ఈ యొక్క పాట ద్వారా తెలియజేశారు. చాలా సంతోషం అండి. మా అరుణ గారు ఇప్పుడు గోదాదేవి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. విశేషంగా తిరుమల తిరుపతి దేవస్థానములలో గోదాదేవికి ఎటువంటి వైభవం ఉన్నది, బ్రహ్మోత్సవాలలో గోదాదేవి మాల వస్తాయని చెప్తుంటారు కదా, ఆ విషయాన్ని సంక్షిప్తంగా తెలియజేయగలరు. శ్రీ గోదాదేవి నమః. గోదాదేవి అంటే ఎప్పుడు ఇలా ఇచ్చేటటువంటి హస్తాన్ని పెట్టుకొని ఉంటుంది. అలాంటి గోదాదేవి చూడి కొడుత నాచ్యారని, ఆండాళ్ళని ఆవిడకు చాలా పేర్లు ఉన్నాయి. విష్ణు చిత్తుల వారు ఆ యొక్క తిరుప్పావై పాసురాలతో పాటు మళ్ళీ వారణమాయిరం అని నాచ్యార్ తిరుమడిలోంచి 143 పాసురాల్లో 11 పాసురాలు తీసి వారణమాయిరం అనే పాసురాలతో మన కళ్యాణ ఉత్సవంలో కొబ్బరికాయల్ని ఆ పాసురాలు పాడుకుంటూ వాళ్ళు అన్నమాచార్య వంశస్థులు మరియు అర్చక స్వామి వారు ఆ యొక్క కైంకర్యాన్ని చేస్తారు. అలాగే బ్రహ్మ ఉత్సవాల్లో గరుడ సేవ రోజు శ్రీవిల్లి పుత్తూరు నుంచి అమ్మవారు తాను స్వయంగా అల్లినటువంటి పుష్పమాలను ఒక గంపలో పెట్టి తిరువీధి వైభవంగా చేసి అంటే భగవంతుడికి సమర్పిస్తారు. అది చాలా విశేషం. అంటే చూడి కొడుతనాచ్యారు ఆవిడికి పేరు. అందువల్ల బ్రహ్మోత్సవాలలో విశేషంగా ఆ గోదా మాలను సమర్పించడం ఆనవాయితీ. చక్కటి విషయం. మా గాయత్రి శంకర్ గారు ప్రతినిత్యం తిరుమల క్షేత్రంలో శాత్తుమర అని చెప్తూ ఉంటారు. అంటే గోదాదేవి రచించినటువంటి 30 పాశురాలలో చివర 2 పాశురాలని నైవేద్య గంట అయిన తర్వాత అక్కడ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవ గోష్ఠి భగవంతుడికి అలా సమర్పిస్తుంది. అందులో చిత్తం సిర్గాలే అని ఒక్క పాసురం. ఆ ఒక్క పాసురాన్ని మాత్రం తమరు ఒకసారి గానం చేయండి. சிற்றஞ்சிறியகாலே வந்துன்னை சேவித்தும் பொற்றாமரையடியே போற்றும் பொருள் கேளாய் பொற்றாமரையடியே போற்றும் பொருள் கேளாய் பெற்றம்மே குலத்தில்
பிறந்தேனே பெற்றம் மேய்த்தும் குலத்தில் பிறந்தேனே குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாதே குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாது இற்றை பறை கொள்வான் அன்று காண் கோவிந்த இற்றை பறை கொள்வான் அன்று காண் கோவிந்த எற்றைக்கும் ஏழு பிறவிக்கும் உந்தனோடு எற்றைக்கும் ஏழு பிறவிக்கும் உந்தனோடு உற்றோமேயோம் உனக்கே நாம் செய்வோம் உற்றோமேயோம் உனக்கே நாம் செய்வோம் மற்றை இனம் காமங்கள் மாற்றேலோ எம்பாவாய் மற்றை இனம் காமங்கள் மாற்றேலோ పాటను ఎంతో మధుర స్వరంతో వినిపించినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. విష్ణుప్రియ భరద్వాజ్ గారు, మనకు భగవంతుడికి ఎల్లప్పుడూ ఆరాధన చెయ్యాలి అంటే ఆ పూజకు వేళ అవుతున్నది అనేటువంటి స్పృహ మనలో ఉండాలి. ఏదో ఒక విషయంలో పడి దాన్ని మర్చిపోకూడదు. అందువల్ల విశేషంగా అక్కడ హరి పూజకు వేళ అనేటువంటి ఒక చక్కటి పాట ఏదైతే ఉందో ఆ పాటను అలాగే మీ యొక్క మాటను కూడా ఒకసారి వినిపించగలరు. హరి పూజకు వేళాయి చెలులారా మేల్కొనరి హరి పూజకు వేళాయి చెలులారా మేల్కొనరి తరుణము చేజారినచో మరల మరల రాబోదని నీరా పన్నీరా శ్రీరంగని జలధారా నీరా పన్నీరా శ్రీరంగని జలధారా నీరాడగ వచ్చినాము మా కోరిక మన్నించరా నీరా పన్నీరా శ్రీరంగని జలధారా నీరాడగ వచ్చినాము మా కోరిక మన్నించరా చలి సోమరి నెచ్చలి మమ్ముల భయపెట్టబోకు రంగని కరుణయే ఉష్ణము రయముగమిము తరిమి వేయు చలి సోమరి నెచ్చలి మమ్ముల భయపెట్టబోకు రంగని కరుణయే ఉష్ణము రయముగమిము తరిమి వేయు హరి పూజకు వేళాయే చెలులారా మేల్కొనరే తరుణము చేజారినచో మరల మరల రాబోదని జలధరమా జలధరమా స్వామి మేని రూపమ్మా జగములు కడ సంతసించ జలధరించి చేరగరా జలధరమా జలధరమా స్వామి మేని రూపమ్మ జగములు కడు సంతసించ జలధరించి చేరగరా కూడి పంచుకుందాము కృష్ణుని ప్రేమామృతమును కూడి పంచుకుందాము
కృష్ణుని ప్రేమామృతమును ఘృతధారలు కృపధారగ రూపమెత్తి ముదము సేయు హరి పూజకు వేళాయే. చెలులారా మేల్కొనరి తరుణము చేజారినచో మరల మరల రాబోదని హరి పూజకు వేళాయే. హరి పూజకు వేళాయే. హరి పూజకు వేళాయే. ఇది గోదామవారు చెలులని మేల్కొల్పుతున్నారు. అదేలా ఇప్పుడున్న సమయమే కాకుండా ఈ జన్మకి కూడా సమయం అయిపోతుంది. భగవంతుని భక్తితో మనం పాడుకోకపోతే, మనం చేరుకోకపోతే ఈ జన్మ కూడా వృధా అయిపోతుందని చెప్పడం, ఇది ఒక చేతన కలిగినటువంటి మనసు చెప్తున్నటువంటి భావనగా నేను తిరుప్పావై పాశురాలన్నింటినీ అలాగే చూస్తాను. నిద్రాణం అయిపోకుండా చైతన్యం కావాలి అనే ఒక ఉద్దేశం గోదాదేవి రాసిన ప్రతి అక్షరంలో పొందుపరిచింది. కాబట్టి ఇన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలైనా, ఇంకా వేల సంవత్సరాలు గడిచినా ఎప్పటికీ అవి మనకి చిరస్థాయిగా ఉండిపోతాయి. కాలమే కాదు, ఇప్పుడు గడుపుతున్న కాలమే కాదు, జన్మ వృధా కాకుండా మనం స్వామిని చేరుకోవాలి అనే ఒక ఉద్దేశం ఈ పాటలో ఉందండి. చాలా బాగుందండి, చక్కగా కూర్చారు. అంటే ఒక చైతన్యాన్ని కలిగించాలి. ఈ తరుణం ఇప్పుడే, మళ్ళీ దీన్ని వదిలిపెడితే మనకు జన్మ జన్మలకు కూడా మోక్షం అనేది ఉండదు. అందరూ మేల్కొని ఆ గోదాదేవి యొక్క అనుగ్రహంతో, స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలనేటువంటి భావంతో చక్కగా మీరు ఈ పాటను కూర్చారు. చాలా సంతోషం అండి. మా అరుణ గారు, గోదాదేవికి వివాహ వయస్సు వచ్చింది. విష్ణు చిత్తుల వారు ఆవిడ ముందే నా మానుషంబుని అని చెప్పేసింది. నేను మనుషులు ఎవరిని పెళ్లి చేసుకొని చెప్పింది. ఆ సమయంలో విష్ణు చిత్తుల వారు 108 దివ్య తిరుపతిలో ఉన్నటువంటి భగవన్మూర్తులంతా చూపెట్టారట. అందులో ఒక హాస్య వృత్తాంతం కూడా ఉన్నది. ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. గోదాదేవి పెళ్లి వయసు అంటే పెళ్లి వచ్చింది. కానీ విష్ణు చిత్తుల వారు అంటే ఒక తల్లి తండ్రికి అమ్మాయి వయసు పెరిగే కొద్దీ పెళ్లి బాధ్యత ఉంది. ఎలాగైనా ఈ అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకుంటూ 108 దివ్య దేశాల్లో ఉండేటటువంటి మూర్తులందరినీ చెప్తారు. ఆవిడ ఒక్కొక్కరిని నాకొద్దు నాకొద్దు వద్దు అంటుంది. సరే అమ్మా, రంగనాథ స్వామి అంటే శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథ స్వామిని పెళ్లి చేసుకో అంటే ఆయనకు చాలా పెద్ద వయసు అయింది. ఇంకా ఒక విశేషం ఏమిటంటే ఎప్పుడు కూడా వారికి వేడి నీళ్ళల్లో అభిషేకం. వయసైనటువంటి వారు ఎప్పుడు పడుకొని ఉంటారు. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే తొందరగా రారు. నాగశయనం అంటే ఆదిశేషుని మీద పడుకొని ఉంటారు. ఆయనకు మంచి పరుపులంతా పనికిరావు. అలాంటప్పుడు ఆయన నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను. సరే ఎక్కడికన్నా వెళతామంటే గరుత్మంతుడిని పిలుస్తారు. కాబట్టి గరుత్మంతుడితో నేను ఎలా వెళ్తాను, నాకొద్దు, ఆయన నేను చేసుకోను అంటుంది. సరే అమ్మా, పూరి జగన్నాథుడిని చేసుకోపోని అంటే, అయ్యయ్యో వద్దు నాన్నగారు, పూరి జగన్నాథుడికి ఒక్క పూటకు 156 రకాల నైవేద్యం పెడతారు. నాకు అసలే వంట రాదు, నేను చెయ్యలేను. ఎంతసేపు దేవుడు కైంకర్యం చేస్తూ ఉంటాను కాబట్టి అంత నైవేద్యం నేను పనికిరాను. పైగా నేను పూరికి వెళ్ళాలంటే ఆ దేశానికి వెళ్ళాలి. నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నాకు వద్దంటుంది. సరే అమ్మ పోని చెన్నైలో ఉండేటటువంటి పార్థసారథి స్వామిని చేసుకో అంటే వద్దు వద్దు, ఆయన వైష్ణవుడే కాదు. ఎందుకు అంటే మీసాలు పెట్టుకొని ఉంటాడు, ఆయన వైష్ణవుడు కాదు, నాకొద్దు అని అంటుంది. సరే అమ్మా, తిరువళ్ళూరుకు వెళదాము, వీరరాఘ స్వామిని చూస్తాము అంటే ఆయన వైద్యనాథ స్వామి ఎప్పుడు కూడా రోగాల కోసం బెల్లం తీసుకొచ్చి ఆ కోనెట్లకు కరిగిస్తూ ఉంటారు, ఉప్పు మిరియాలు వేస్తూ ఉంటారు నీ పాదాల దగ్గర. ఆ వైద్యనాథ స్వామి వద్దు, మీసాలు వేరు పెట్టుకొని ఉన్నాడు ఆయన, నాకు వద్దు. సరే అమ్మా పోతే పోనీలే, తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చేసుకుంటే వద్దు నాన్నగారు, మీకు దండం పెడతాను, ఆల్రెడీ శ్రీదేవి భూదేవి ఇద్దరు ఉన్నారు, వాళ్ళని చూసుకునే దానికే టైం చాలదు. మళ్ళీ పగలంతా నిల్చుకొని సంపాదిస్తాడు, రాత్రి 12 గంటలకు పడుకుంటాడు, మళ్ళీ 1 గంటకంతా లేచేస్తాడు. ఏకాంత సేవలో ఆయన సేవ కూడా నేను చేసుకోలేను, నేను చేసుకునేటటువంటి వటపత్ర సాయియే నాకు చాలు అంటుంది. ఏంటమ్మా ఇలా చెప్తున్నావే,
మరి భక్తి అనేది అన్ని దివ్య దేశాల్లో అందరూ ఒక్కొక్కరు నామధేయంతో ఉన్నారు కదా, వాళ్ళనంతా చేసుకొని నా ఎవ్వరు వద్దని చెప్పి ఆ యొక్క భోగి పండగ రోజు ఈ 30 పాసురాలు శ్రీ తిరుప్పావై పాడి 30వ రోజు ఆ యొక్క భోగి పండుగ రోజు ఆయనకు పూజ చేస్తూ ఆ పాసురాన్ని ముగిస్తూ కర్పూర హారతి అంటే మంగళ నీరాజనం ఇస్తూ ఆయనతో వెళ్ళి కలిసిపోతుంది అన్నమాట. ఇది గోదాదేవి వృత్తాంతం మా గురువు గారు మాకు చెప్పేవారు. అంటే తిరుప్పావై ప్రవచనాలు చెప్పినప్పుడు ఒకటే కథలాగా అన్ని చెప్పకుండా కాస్త హాస్యంగా మనసుకు ఉల్లాసంగా ఉండేటట్టుగా ఆయన కీర్తిశేషులు పాదూరు రంగరాజన్ గారి వారి శిష్యురాలిని నేను. చాలా చక్కటి విషయం చెప్పారు. అంటే ఒక్కొక్కరికి కన్యా వరయతే రూపం అంటాడు. కన్య ఒక వ్యక్తి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంది. కానీ దేశికుల వారు ఒక చోట ఈవిడ రంగనాథుణ్ణే వరించిందన్నారు. నాగేశయ సుతను పక్షిరథ కథంతే జాతస్వయం వరపతి పురుష పురాణ ఏవం విధాః సముచితం ప్రణయం భవత్యాః సందర్శయంతి పరిహాస గిరస్సఖీనాం అన్నారు. మన సంప్రదాయంలో 108 దివ్య తిరుపతిలో మొట్టమొదటి తిరుపతి శ్రీరంగం. ఆ రంగనాథుణ్ణే ఆవిడ వరించింది. అలాగే భోగినాడు రంగనాథుల్లో ఐక్యమైనదని చక్కటి వృత్తాంతం తెలియజేశారు మా విష్ణుప్రియ భరద్వాజ్ గారు. గోదాదేవికి అన్ని చోట్ల కూడా కళ్యాణ మహోత్సవం చేస్తారు. అంటే గోదా రంగనాథుల కళ్యాణం అంటారు, గోదా గోవిందుల కళ్యాణం అంటారు. వాస్తవంగా వాళ్ళిద్దరికి వివాహం జరిగినదా లేదా అని తెలియదు. ఐక్యం అవడమే మనకు కనిపిస్తుంది కనుక ఆ వృత్తాంతాన్ని తెలియజేసేటువంటి ఒక పాటను చక్కగా పాడి అలాగే ఆ పాట వివరణాన్ని కూడా అందజేయగలరు. దిగివచ్చుచుంటివా శ్రీరంగా, దిగివచ్చుచుంటివా శ్రీరంగా, దివ్య మంగళ కాంతి దిశలెల్ల నిండంగ, నా కావ్య రసగంగ నిన్ను చేర పొంగంగ, దిగివచ్చుచుంటివా శ్రీరంగా, దివ్య మంగళ కాంతి దిశలెల్ల నిండంగ, నా కావ్య రసగంగ నిన్ను చేర పొంగంగ, దిగివచ్చుచుంటివా శ్రీరంగా, శ్రీరంగా. గరుడాళ్వార్ల తేజి గగనాలు దాటంగా, అమరుల సురపారిజాతాలు కదలంగా, గరుడాళ్వార్ల తేజి గగనాలు దాటంగా, అమరుల సురపారిజాతాలు కదలంగా, నారద తుంబురులు ఆదిగా మునులెల్లా, నారద తుంబురులు ఆదిగా మునులెల్ల, నా స్వామి నిన్ను సామగానాల పాడంగ, దిగివచ్చుచుంటివా శ్రీరంగా, దివ్య మంగళ కాంతి దిశలెల్ల నిండంగ, నా కావ్య రసగంగ నిన్ను చేర పొంగంగ, దిగివచ్చుచుంటివా శ్రీరంగా. శతకోటి కందర్ప సుందరానిను చూడ తను వెళ్ళ కనులైన తనివి తీరదు స్వామి, శతకోటి కందర్ప సుందరానిను చూడ తను వెళ్ళ కనులైన తనివి తీరదు స్వామి, ఆత్మ పరమాత్మానుసంధాన శుభవేళ, ఆత్మ పరమాత్మానుసంధాన శుభవేళ, కళ్యాణ రూప నను నీలో కలుపంగా, ఆత్మ పరమాత్మానుసంధాన శుభవేళ, కళ్యాణ రూప నను నీలో కలుపంగా, దిగివచ్చుచుంటివా శ్రీరంగా, దివ్య మంగళ కాంతి దిశలెల్ల నిండంగ, నా కావ్య రసగంగ నిన్ను చేర పొంగంగ, దిగివచ్చుచుంటివా శ్రీరంగా, 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 శ్రీరంగా.
అద్భుతం. ఇక్కడ ఆండాళ్ తల్లి స్వామివారిని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని, సశరీరంతో వెళ్ళిపోయిందో ఏమో తెలియదు ఆమెకి, కానీ ఆయన కనిపించిన తీరుని వర్ణించే తీరుని దీంట్లో కూర్చోబడి ఉన్నది. గరుడాళ్వాళ్ళ తేజీ తర్వాత ఆవిడ సామగానంతోనే స్వామివారిని చేరుకుంది కాబట్టి నారద తుంబురుల్లో కూడా ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చామంటే ఇక్కడ సామగానంతోనే స్వామివారిని చేరుకుంది కదా మనకి ఆండాళ్ తల్లి. చూస్తుంటే 1000 కళ్ళు, ఒళ్ళంతా కళ్ళు ఉన్నా కూడా నేను చూస్తే తనివి తీరదు అని చెప్పే భావన వచ్చి స్వామివారిలో లీనమైపోయిన గోదాదేవి తత్వాన్ని ఇందులో చూపించడానికి ప్రయత్నం చేశాను. మంచి అనుప్రాసాలంకారంతో నా కావ్య రసగంగ నినుచేరే పొంగగా శ్రీరంగా అని చాలా చక్కగా పాడారు. ఆ ప్రకారంగా భగవంతునిలో ఆవిడ లీనమైపోయినటువంటి వృత్తాంతాన్ని చక్కగా సమకూర్చారు. మీకు ధన్యవాదాలు. కుమారి హరిప్రియ ఒక ప్రసిద్ధ సంగీత విద్వాంసులైనటువంటి నారాయణ తీర్థుల వారు చక్కటి ఆ కీర్తనంతా కూడా అందజేశారు. అందులో ఒక చక్కటి కీర్తనను పాడి అందరినీ కూడా ఆనందింపచేయాలని కోరుకుంటున్నాను. నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితానన నళిన దళయతనయన నందనందన కలభ సుందర గమన కస్తూరి శోభితానన నళిన దళయతనయన నందనందన మిళిత గోపవధూజన మీనాంక కోటి మోహన దళిత సంసార బంధన దారుణ వైరి నశన బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ యజ్ఞ ఫల వితరణ యతి జన శరణ అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ విజ్ఞాన దళిత వరణ వేదాంత వాక్య ప్రమాణ బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి వ్యత్యస్త పాదరవింద విశ్వవందిత ముకుంద వ్యత్యస్త పాదరవింద విశ్వవందిత ముకుంద సత్యాఖండ బోధానంద సద్గుణ బృంద ప్రత్యస్థామిత భేదాకంద పాలితానంద సునంద నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి 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 పాహి. చాలా అద్భుతమ్మా. బాల గోపాలకృష్ణ పాహి పాహి. వేదాంత వాక్య విశారదుడైనటువంటి భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. అటువంటి భగవంతుడిని మనం ఎల్లప్పుడూ కూడా రక్షించమని ప్రార్థిస్తూ ఉండాలి. చక్కటి
ఆ నారాయణ తీర్థుల వారి యొక్క కీర్తనను పాడి ఆనందింపజేసినటువంటి నీకు ధన్యవాదాలు. ప్రేక్షక మహాశయులారా, ఇంతవరకు మనం ఆండాళ్ తిరువాడిపూర మహోత్సవ వైభవాన్ని తిలకించాం. విశేషంగా 11 ఆళ్వారుల యొక్క భక్తిని పుణికి పుచ్చుకున్నటువంటి ఆ గోదాదేవి అంతటా కూడా, అన్ని చోట్ల కూడా విశేషమైనటువంటి గౌరవాన్ని అందుకుంటున్నది. మనకు విశేషంగా గోవిందరాజస్వామి వారి దేవాలయంలో భగవద్ రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్ఠితమైనటువంటి గోదాదేవి యొక్క ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. అలిపిరికి గోదాదేవి గోవిందరాజస్వామితో వచ్చిన తరువాత తిరువేంకటముడయాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అచ్చట నుండి గోదమ్మ వారికి వస్త్రాన్ని, ప్రసాదాన్ని పంపిస్తారు. అందువల్ల అటువంటి వైభవోపేతమైనటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఈనాడు తిలకించాం. గోదా గోవిందుల యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఓం నమో వెంకటేశాయ.